జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏమైంది? ఉక్కబోస్తుంది. అవును చెల్లి, ఫ్యాన్ ఆగిపోయింది. అరే రే, ఈ ఫ్యాన్ ఎన్నిసార్లు రిపేర్ చేయించినా ఇలాగే ఆగిపోతుంది. అయితే ఏందన్నయ్యా, వదినా మీ సెల్లుండదు కదా, ప్రేమగా ఇసురుతుందిలే. ఇదిగో బుల్లే, ఇసురు. నేనా? నీకా? ఇదిగో వదినా, ఎట్ట మాటి మాటికి అడ్డం తిరిగితే నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఎదుగో మరిది, మా చెల్లికి నేను చెప్తాను కదా. చెల్లి, మరిది గారెట్టిన కండిషన్ లో మర్చిపోతున్నావా ఏటే? మరిదేంటక్క మరిది? అతను పనోడు కదా. పనోడైతే ఏటమ్మా, నన్ను నోరారా వద్నా అని పెడుతున్నాడు. మీ బావగారినేమో అన్నయ్య అని పెడుతున్నాడు. అప్పుడు అతను నాకు మరిదే కదా అవుతాడు. అవునక్క. మరింకెందుకు లేటు? అతనికి ఇసురు పాపం సమయం పడుతున్నాయి. ఆయనే చెప్పలేదు కదా. నెక్స్ట్ అదే చెప్తారులే. అవునవును, నా మనసులో ఉన్న మాటే సీతారాములు లాంటి మా అన్నయ్య వదిన చెప్పారు. ఇంకెందుకు ఆలస్యం, ఇసురు బుల్లే, ఇసురు బుల్లే. ఛీ, యథా జన్మ. ఆహా, ఎంత సమ్మగా ఉండదు బుల్లే. మధ్యలో మాత్రం ఆపు మాకు. ఇదిగో వర్మ, చెప్పుదురా. మీ ఇంట్లో నీకేమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? లేదదినా, నా మనసుకు నచ్చిన బుల్లి కోసం ఎదురు చూస్తా ఉండా. ఇన్నాళ్ళకి దొరికింది. కానీ ఆ బుల్లి నా మీద కసుబుసుమని ఎగురుతూ ఉంది. మీరైనా కాస్త చెప్పండి వదినా. ఎవరు వర్మ అమ్మాయి? ఆ అమ్మాయి ఆ అమ్మాయి నాకు సిగ్గబ్బా, నేను చెప్పను. ఇదిగో తమ్ముడు, ఇలాంటి విషయాల్లో అస్సలు మొహమాటం పనికిరాదు. నీకెవరు నచ్చారో చెప్పు, మేము తనతో మాట్లాడతాం. పెళ్ళాం పేరు ఏ మగాడైనా చెప్తాడా ఏంది? ఇదేంటి, భర్త పేరు కదా భార్యలు చెప్పరు, నువ్వు పెళ్ళాం పేరు చెప్పకపోవడం ఏంటి? బావా, మరిదికి కాసంత సిగ్గెక్కువైంది. మనం వెళ్దాం పదా, వాళ్ళు చూసుకుంటారు. చెల్లి, జాగ్రత్తగా వడ్డించమ్మా. పద చిట్టి. బుల్లే, నువ్వు విసురుకో. ఇదేంటి, అన్నం మొత్తం తినేసావా? అవును బుల్లే, నీ అందమైన చేతులతో ప్రేమగా కొసిరి కొసిరి వడ్డించినావు కదా, మొత్తం తినేసా. చిట్టి, నాకు కూడా నువ్వు అలా కొసరి కొసరి వడ్డిస్తూ అలా విసురుతుంటే తినాలనుంది. అలాగే వడ్డిద్దాంలే బావా, నీకు నేను వడ్డించడం కొత్త ఏటే?
అది నిజమేలే. అయినా మనం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్, పాపం తమ్ముడేమో నాన్ ఎక్స్పీరియన్స్. నిన్ను వదిలేసి తింటారా బుల్లే? ఇదిగో ఈ కూడు నీకోసం ఉంచా, ఇద్దరం కలిసి తిందామా? ఏయ్, నీతో నేనెందుకు తింటాను? నువ్వు తినవని తెలుసులే. పాపం పొద్దు పొడిచిన కాడ నుంచి పొద్దుగూకేదాకా కష్టపడుతూనే ఉంటావు. ఇదిగో ఓ ముద్ద పెడతాను, తిను. నాకేం వద్దు. ఇదిగో బుల్లే, నువ్వు గనక నేను పెట్టిన ముద్ద తినకుండా వెళ్తే ఇప్పుడే ఈ నిమిషమే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. వెళ్ళిపోమంటావా? వద్దు. మరైతే ముద్ద తిను. ఒక్కటే ముద్ద తింటాను. అలాగే బుల్లే, ఒక్కటే పెడతాను, తిను. తినమంటున్నాను కదా. బాగుండదా? బానే ఉంది. మరి ఈ వర్మ చేతి ముద్ద మజాకా? ఇప్పటికీ ఎంతో మంది అమ్మాయిలు వర్మ నీ చేతి ముద్ద భలే తీయగా ఉంటదంటారు తెలుసా? ఏంటి, ఇంతకు ముందు నీకు చాలా మందితో పరిచయం ఉందా? అయ్య బాబోయ్, ఏంది బుల్లే అంత కోపం వచ్చింది? అర్థమైందిలే, పిల్ల మనసు పడింది. ఎవరి మీద? నీ మీద కాదులే, నా మీద. ఎవర పిల్ల? చెప్పను బుల్లే. సరే, చెప్పకపోతే పో. బుల్లి 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 బుల్లే. తమ్ముడు యాక్టింగ్ ఇరగదీసావు. థ్యాంక్స్ అన్నయ్య. అవును మరిది, నువ్వు వేరే అమ్మాయి గురించి చెప్పగానే మా లతకి కోపం వచ్చింది చూడు, అప్పుడే అర్థమైంది తన మనసులో నీకు సోటిచ్చిందని. అవును వదినా, నా మరదలు నా భార్య కావాలి. విడిపోయిన రెండు కుటుంబాలు ఒకటి కావాలి. తన అమ్మని అన్నని మా అమ్మకి దగ్గర చేయాలి. అదే నా టార్గెట్. వెరీ గుడ్ తమ్ముడు, ఆ రోజు తొందరలోనే ఉంది. డోంట్ వరీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.